జీవమునిచ్చే ఆహారం, నిత్య జీవమునిచ్చే అక్షయమైన జీవాహారం, యేసే ఆహారం, ప్రభు వాక్యమే జీవాహారం. We greet you in the mighty name of our Lord and Savior Jesus Christ. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు బలమైన నామములో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. Once again both of us are happy to come to your home. మరొకసారి మీ గృహాలోనికి మేము ఇరువురం కలిసి వాక్యంతో రావడానికి ఎంతో సంతోషిస్తున్నాం. Yeah, word gives life and life giving word is coming to you. పిల్లరా జీవమిచ్చు వాక్కు మీ దగ్గరికి వస్తుంది. ఈ వాక్కు మీకు జీవాన్ని ప్రసాదిస్తుంది. This word will give you health and healing and deliverance. ఈ వాక్కే మీకు స్వస్థతను విడుదలను కూడా కలుగజేస్తుంది. So don't take your phone and call now. After the message you can call. ఇమాట చాలా జాగ్రత్తగా గమనించండి. వాక్యం వినేటప్పుడు ఎవరు కూడా మధ్యలో ఫోన్లు చేయొద్దు. వాక్యం అయిన తర్వాత ఫోన్ తీసుకొని మీ విషయాలు ఏమైనా ఉంటే చెప్పండి. You are ready to listen and receive the word. మీరు దేవుని వాక్యాన్ని వినడానికి సిద్ధంగా ఉన్నారు. ఆ వాక్యాన్ని వింటూ దేవుని వాక్యాన్ని అంగీకరించండి. When you receive, many miracle will happen in your life. ఇమాట చాలా జాగ్రత్తగా గమనించండి ప్రియులారా. దేవుని వాక్యాన్ని నిజంగా మీరు అంగీకరించినప్పుడే అనేకమైన అద్భుతాలు సూచక్రియలు మీ జీవితంలో దేవుడు చేస్తాడు. I am teaching you the eagle is different from other birds. నేను మాట్లాడుతూ వస్తూ ఉన్నాను. పక్షిరాజు అనేది ఇతర పక్షుల కంటే ఒక వ్యత్యాసమైన పక్షి అని మాట్లాడా. Their thinking, their character, their focus, their attitude, behavior, everything is different. వారి యొక్క ఆలోచన విధానం గాని, వారి యొక్క స్వభావం గాని, వారి గుణం గాని, వారు చేసే పనులు గాని ఇవన్నీ కూడా వ్యత్యాసమైన రీతిలో కనబడుతూ ఉంటాయి. So as a child of God, your identity is in Christ. You are a new creation. You should be very different from other people around you. ఈ మాట వింటున్నారా? మీరు దేవుని సృష్టి అయి ఉన్నారు. మీరు యేసుక్రీస్తులో నూతన సృష్టిగా ఉన్నారు గనుక మీ యొక్క స్వభావం, మీ యొక్క గుణం, మీ యొక్క యాటిట్యూడ్, మీ యొక్క ఆలోచన విధానం అంతా కూడా ఇతరుల కంటే వ్యత్యాసంగా ఉండాలి. I told you when crows or some other bird tries to peck the eagle, when it comes down to pick up the prey, the eagle won't peck back, but it will ignore and fly away. ఈ మాట వింటున్నారు. గత వారంలో నేను చెప్పాను. మరి పక్షిరాజుల కిందకి వచ్చి ఏదైనా పక్షిని అలాగ తీసుకొని వెళ్ళడానికి వచ్చినప్పుడు కొన్ని కాకులు లాంటి పక్షులు ఏం చేస్తాయంటే దాన్ని మళ్ళీ తిరిగి పొడవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాయి. అయితే అలాంటి సందర్భంలో పక్షిరాజు ఎప్పుడు కూడా ఆ చిన్న పక్షులతో మళ్ళీ గొడవ పడదు. మళ్ళీ దాన్ని వెనక్కి పొడుస్తూ ఎప్పుడు కూడా అలాగా చేయదు. So Satan works like that in the minds of people. వింటున్నారా? దేవుని బిడ్డల జీవితాల్లో సాతానుడు ఎప్పుడు కూడా అలాగ ప్రయత్నం చేస్తాడు. To push you down and to mistreat you and make you sad and all that. నిన్ను బలహీనపరచడానికి, నిన్ను కృంగదీయడానికి, నిన్ను దుఃఖపరచడానికి అనేక రకాలైన ప్రయత్నాలు చేస్తూ ఉంటారు లోకం. But remember, you are a chosen vessel for God in the Almighty's hand. సర్వశక్తుడైన దేవుని చేతిలో నీవు ఎన్నికైన ఒక పాత్రగా ఉన్నావని గమనించు. I give the example like in the street dogs will be barking when you pass by. చూడండి, కొన్నిసార్లు మనం నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు వీధి కుక్కలు కొన్ని మొరుగుతూ ఉంటాయి. And you are going to just lift your dress and going to bark back. చూడండి, నీవు కూడా అలాగా మీ వస్త్రాలు పైకి పెట్టుకొని ఇంకా మీరు కూడా అరవడానికి చేస్తారు. Yeah, you are not going to bark back. అలాగే చేయడానికి వీల్లేదు. అలా చేయొద్దు, మళ్ళీ తిరిగి మొరగొద్దు. That is very cheap of you. అది చాలా మరి చులకన భావం కలిగజేస్తుంది అన్నమాట మీకు. Same way, you don't have to fight with those ordinary crows and chickens around you. ఈ లోకంలో నీ చుట్టుపక్కల ఉన్న ఇతర వ్యక్తులు, కోళ్లు కావచ్చు లేకపోతే కాకులు కావచ్చు, అలాంటి వ్యక్తులు మరి నీ మీద ఏదైనా అంటున్నప్పుడు నువ్వు తిరిగి వాటితో పోట్లాడక్కర్లే. Ignore them and remember that you have a lofty thinking just like the mind of Jesus. చూడండి, యేసుక్రీస్తు ప్రభు మనసు వలె నీ మనసు ఉన్నతమైనదిగా ఉన్నది గనుక ఉన్నతంగానే ఆలోచించాలి గాని ఇలాగ మళ్ళీ తిరిగి వాటితో పోట్లాడడం గాని అలాంటివి ఎప్పుడు కూడా చేయొద్దు. నువ్వు పట్టించుకోకుండా ముందుకెళ్ళిపోవాలి. Don't keep any revenge or anger in your heart. Forgive them and forget, and then God will answer your prayers. ఈ మాట గమనించండి. అయితే ఎదుటి వ్యక్తుల మీద ఎప్పుడు కూడా కోపాన్ని, ద్వేషాన్ని, పగను, అసూయను పెట్టుకోవద్దు. మరి అలాగ చేసినప్పుడు దేవుడు తగిన సమయంలో నిన్ను హెచ్చిస్తాడు, నిన్ను బలపరుస్తాడు. Matthew 5 verse 11 to 12. మత్తయి సువార్త 5వ అధ్యాయము 11-12 వచనాల్లో Jesus says, "Blessed are you when they revile and persecute you and say all kinds of evil against you falsely for my sake. Rejoice and be exceedingly glad, for great is your reward in heaven, for they persecuted the prophets who were before you." నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు పలుకున్నప్పుడు మీరు ధన్యులు. సంతోషించి ఆనందించుడి,
పరలోకమందు మీ ఫలము అధికమగును. ఇలాగున వారు మీకు పూర్వమందుండిన ప్రవక్తలను హింసించిరి. So in fact, I have written here, no other bird can compare with an eagle. చూడండి, వాస్తవం చెప్పాల్సి అంటే ఈ లోకంలో ఏ పక్షితో కూడా పక్షిరాజుని మనం పోల్చలేం. Even if they try, they utterly fail. ఒకవేళ ఏదైనా ఆ రకంగా ఉండాలని కనుక వేరే పక్షులు ప్రయత్నం చేస్తే అవి ఫెయిల్ అయిపోతాయి. In the same way, when God elevates you or me and He uses you, He honors you, He says, I will have mercy to whomsoever I feel mercy, I will have compassion to whomsoever I have compassion. చూడండి, అదే రీతిగా దేవుడు నిన్ను నన్ను మరి ఎవరినైనా సరే దేవుడు హెచ్చించాలనుకున్నప్పుడు, ఆయన గణపరచాలనుకున్నప్పుడు ఆయన అది చేస్తాడు. ఎందుకంటే నేను ఎవరిని కరుణించదనో వారిని కరుణించదను, ఎవరి మీద నేను కృప చూపుదనో వారి మీద నేను కృప చూపుదనో అని అంటే. Yes, he told that in Romans chapter 9. రోమా పత్రిక 9వ అధ్యాయంలో ఆ మాట ఉంటుంది. That is about Esau and Jacob. యాకోబు ఏశావు గురించిన ఆ మాటలో అక్కడ చెప్పబడింది. Same way God has compassion for you, then he will have compassion. చూడండి, దేవుడు నీ పట్ల కనికరం చూపాలని గనుక ఆయన అనుకుంటే ఆయన చూపిస్తాడు అంతే. He wants to show favor, he will show favor. ఆయన నీ పట్ల కటాక్షం చూపించగోరితే ఆయన కటాక్షం చూపిస్తాడు. God elevates you and uses you in a mighty way, people cannot be jealous. చూడండి, దేవుడు నిన్ను హెచ్చించి గణపరుస్తున్నప్పుడు మరి ప్రజలు అసూయపడతారు, అది సాధారణంగా జరుగుతుంది. People want to copy you or people want to put you down, but they'll fail. నీకులాగా వాళ్ళు కాపీ చేయడానికి ప్రయత్నం చేస్తారు, తర్వాత వాళ్ళు నిన్ను కిందకి లాగడానికి ప్రయత్నం చేస్తారు, కానీ వాళ్ళు ఓడిపోతారు, వాళ్ళు చేయలేరు. అది As a new creation, you are different from your colleagues in your office. క్రీస్తునందు నూతన సృష్టిగా చేయబడిన నీవు నీ తోటి వ్యక్తుల కంటే ఒక వ్యత్యాసమైన వ్యక్తిగా దేవుడు నిన్ను చేసి ఉన్నాడు. You are different in your workplace. నీ వర్క్ ప్లేస్ లో, నీవు పని చేస్తున్న స్థలంలో ఒక వ్యత్యాసమైన వ్యక్తిగా నీవు ఉండాలి. Children, you are different from your classmates. పిల్లలరా, మీ తోటి విద్యార్థుల కంటే ఒక వ్యత్యాసమైన వ్యక్తిగా నీవు ఉండాలి. If you want to be like that, it is possible only through the deep study and listening of the word of God. అలాగా గనుక నీవు నిజంగా ఉండాలని కోరుతున్నావా? అయితే వాక్యాన్ని లోతుగా అర్థం చేసుకోవాలి, వాక్యాన్ని లోతుగా మరి ధ్యానించాలి, అప్పుడు అది సాధ్యం. So those of you are in various professions, you should make a difference. That's what God is speaking to you today. ఈ మాట దేవుడు మీతో నేరుగా మాట్లాడుతున్నాడు. ఆయా ప్రొఫెషనల్స్ లో ఉన్నవాళ్ళు, ఆయా స్థానాల్లో దేవుడు మీకు ఆ స్థానం ఇచ్చి అక్కడ పనిచేస్తున్న వారు మీరున్న స్థలంలో తప్పనిసరి ఒక వ్యత్యాసాన్ని కనపరిచే వ్యక్తిగానే మీరు ఉండాలని ప్రభు జ్ఞాపకం. Jesus says that you are the light of the world. యేసు ప్రభు అన్నాడు, మీరు లోకానికి వెలుగై ఉన్నారు. You can read that Matthew 5:14-16. మత్తయి సువార్త 5వ అధ్యాయం 14, 15, 16 వచనాలు మనం చూస్తాం. What is required of you? మీ యొద్ద నుంచి దేవుడు ఏం కోరుకుంటున్నాడో మనం చూస్తాం. Jesus says you are the light of the world. A city that is set on a hill cannot be hidden. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, కొండ మీద నుండి పట్టణం మరుగై ఉండనేరు. Nor do they light a lamp and put it under a basket or put on a stand, and it gives light to all who are in the house. మనుషులు దీపం వెలిగించి కొంచెం కింద పెట్టరు గాని దాన్ని ఇంట నుండి వారందరికీ వెలుగునిచ్చుటకై దీపస్తంభము మీదనే పెట్టుదురు. Let your light so shine before men that they may see your good works and give glory to Father. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. చేయాలి కదా. Only when you do good works, people will give glory to Father. వింటున్నారండి? సత్క్రియలు చేయాలి. సత్క్రియలు చేసినప్పుడే మిమ్మల్ని బట్టి పరలోకమందున్న తండ్రిని లోకంలో ఉన్న వారు మహిమపరుస్తారు. And verse 13 Jesus says you are the salt of the earth. 13వ వచనం చూస్తే మీరు లోకానికి ఉప్పై ఉన్నారని చెప్పారు. But if the salt loses its flavor, how it shall be seasoned? ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారం పొందును? It is then good for nothing but to be thrown and trampled underfoot. అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబడుటే గాని మరి దేనికి పనికిరాదు. So dear children of God, ప్రియ దేవుని ప్రజలారా, and your word must be tasty as salt. ఉప్పు వలె మీ యొక్క మాట రుచికరంగా ఉండాలి. Your life must be pure as salt. ఉప్పు వలె శుద్ధమైన రీతిగా మీ జీవితం ఉండాలి. In everyday promise I have written 10 qualities about the salt. అనుదిన వాగ్దానములో 10 లక్షణాలు ఉప్పు గురించి నేను రాశాను. Wonderful book that is so much of teaching, 365 new things. అనుదిన వాగ్దానాన్ని పుస్తకాన్ని తప్పనిసరిగా తీసుకోండి. అద్భుతమైన పుస్తకం. 365 రోజుల కొరకైన నూతన క్రియలు, నూతన వర్తమానాలు మీకు అందులో ఉంచబడ్డాయి. Apostle Paul writes that we should be like a written epistle, 2 Corinthians 3:3. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనంలో మీరు రాయబడిన పత్రికల వంటి వారుగా ఉన్నారు అని పోస్తున్న పౌలు రాస్తారు. People are watching you. ఎందుకంటే ప్రజలు నిన్ను చదువుతున్నారు, చూస్తున్నారు. Amen. ఆమేన్. People are not reading the Bible, but they are reading you. వింటున్నారా? మిగతా లోకంలో ఉన్న ప్రజలు బైబిల్ చదవరు,
క్రైస్తవ విశ్వాసుల జీవితాలను చదువుతారు. Hence our life should speak more than our words. కనుక మన జీవితాలు మన మాటల కంటే ఎంతో విలువైనవిగా గొప్పవిగా ఉండాలి. And Bible also says that you are an ambassador of Christ. మీరు క్రీస్తుకు రాయబారులుగా ఉన్నారు అని ప్రభు అంటాడు. That means you are representatives. కనుక మీరు ఈ లోకంలో దేవునికి ప్రతినిధులు అన్నమాట. Like that we have Asia Bukos publication. ఏషియా బుక్స్ అనే పబ్లికేషన్స్ మాకు ఉంది. Yesterday also I went to the office. నిన్నటి దినాన కూడా నేను ఆఫీస్ కు వెళ్ళొచ్చాను. And we had a staff meeting. మరి స్టాఫ్ మీటింగ్ ఉండింది. All the executives and we send them to different schools. మరి ఎగ్జిక్యూటివ్స్ ఉంటారు, వాళ్ళందరూ కూడా వేరు వేరు స్కూల్స్ కి వెళ్తా ఉంటారు. I have written some books from LKG to 7th class. ఎల్కేజీ నుంచి 7వ తరగతి వరకు నేను స్కూల్ పుస్తకాలు కూడా రాశాను. So we have LKG to 10th class books. ఎల్కేజీ నుంచి 10th క్లాస్ వరకు పుస్తకాలు మేము పబ్లిష్ చేస్తూ ఉంటాం. These books your children also must be studying. బహుశా మీలో కొంతమంది పిల్లలు మేము ప్రచురిస్తున్న పుస్తకాలు కూడా చదువుతూ First ఉండొచ్చు. I was a teacher in school, then I was a writer. మొట్టమొదటిగా నేను స్కూల్ టీచర్ గా ఉన్నాను, ఆ తర్వాత స్కూల్ బుక్స్ రాసే రైటర్ గా. Now I am teaching. God told me to use my talent for His glory. ప్రభు నాతో మాట్లాడి నాకు ఇవ్వబడిన తలాంతును మరి దేవుని కొరకు వాడమని చెప్పి So మాట్లాడాడు. now I am teaching God's word. ఇప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తున్నాను. What is in your hand? God is asking. ఈ రోజు దేవుడు మాట్లాడుతున్నాడు, మీ చేతుల్లో ఏముంది? What is your talent? God is మీకున్న asking. తలాంతు ఏమిటి? దేవుడు అడుగుతున్నాడు. Use it, don't bury it, double it for the glory of మీకు God. దేవుడిచ్చిన తలాంతును పాతి పెట్టకుండా వాటిని రెండంతలుగా చేయండి. If God has put you in an office or a workplace or wherever you are, there's a purpose. చూడండి, ఆఫీస్ లో దేవుడు నిన్ను పెట్టినా, స్కూల్లో పెట్టినా, మీరు ఏ స్థలంలో ఉన్నా ఒక ఉద్దేశం కలిగి దేవుడు అక్కడ మిమ్మల్ని ఉంచి ఉన్నాయి. If you are in UK or Australia or US, wherever you are, God has a purpose of taking you there. ఆస్ట్రేలియాలో గానీ, యూకేలో గానీ, యుఎస్ లో గానీ, ప్రపంచంలో ఎక్కడ ఏ దేశంలో మిమ్మల్ని ఉంచినా అక్కడ దేవుడు ఒక ఉద్దేశంతో ఉంచడం గ్రహించండి. God took me to UK for 1 month. ఒక నెల రోజుల కొరకు యూకే దేశానికి నన్ను తీసుకెళ్ళాడు. Mainly it is not preaching, but I was praying and I'm breaking the barriers and I was praying for a restoration. వాస్తవానికి అక్కడ ఎక్కువ ప్రసంగించడానికి కొరకైన అవకాశాలు దాని కొరకు నేను వెళ్ళలేదు, కానీ ఆ ప్రాంతంలో కొరకు ప్రార్థన చేయడానికి కొరకు మరి అనేక విషయాల్ని బంధించి ప్రభు సందులో విజ్ఞాపన చేయడానికి. Amen. Prasangam is not all. చూడండి, గమనించండి, ప్రసంగం చేయడమే గొప్ప విషయం కాదు. Your life is more important. నీ జీవితం చాలా ప్రాముఖ్యమైనది. Remember your authority. You can go and prophesy to the dry bones. నీవు అధికారం కలిగిన వ్యక్తివి, నీవు వెళ్ళొచ్చు, ఎండిన ఎముకలకు ప్రవచనాత్మకంగా వాక్యం పలుకోవచ్చు. So wherever I went, Ireland or England or London, Scotland, wherever I went, I prophesy to the dry bones. నేను ఇంగ్లాండ్ గానీ, ఐర్లాండ్ గానీ, యూకే గానీ, లండన్ గానీ ఇలాంటి ప్రాంతాలు మరి అనేక స్థలాలకు వెళ్ళినప్పుడు ఆ స్థలంలో అడుగుపెట్టి మరి దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేస్తూ వచ్చా. In London near the Buckingham Palace there was a church and I preached a restoration message and so many youth were blessed. లండన్ ప్రాంతంలో బకింగ్హామ్ ప్యాలెస్ ఆ ప్రాంతంలో మరి ఒక సంఘంలో నేను వాక్య పరిచర్య చేశాను. పునరుద్ధరణ గురించి నేను వాక్యం ప్రకటించినప్పుడు అనేక మంది యవన బిడ్డలు ఎంతో బలపరచబడ్డారు. So we are representing Jesus wherever we go. మనం ఎక్కడ వెళ్ళినప్పటికీ కూడా నేను చెప్పేది ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువుకి ప్రతినిధులుగా మనం వెళ్తున్నాం. You have to represent Jesus in your office or ministry place or college or school wherever you are. చూడండి, నువ్వు స్కూల్లో ఉన్నా, ఆఫీస్లో ఉన్నా, మినిస్ట్రీలో ఉన్నా, ఏ పరిస్థితిలోనే ఉన్నప్పటికీ కూడా దేవాతి దేవునికి నీ ఒక ప్రతినిధివి అని గుర్తుపెట్టుకో. Whether you are a nurse or doctor or police or wherever you are working. చూడండి, నువ్వు నర్స్ గానీ, డాక్టర్ గానీ, ఇంకా పోలీస్ గానీ, ఏ డిపార్ట్మెంట్ లో పనిచేసినప్పటికీ కూడా అక్కడ దేవుని రాయబారిగా ప్రతినిధిగానే ఉండాలి. People should say that he is representing Christ, he is Christ like. క్రీస్తు ప్రభువును ఇతను ప్రతిబింబిస్తున్నాడు, ఈమె ప్రతిబింబిస్తుంది, దేవుని వలె వారు మనసు కలిగి ఉన్నారు అని చెప్పగలగాలి. So my executives when they go to school they are representing KV Paul and Teresa Port. చూడండి, మరి మా ఎగ్జిక్యూటివ్స్, మేము ఏర్పాటు చేసిన ఎగ్జిక్యూటివ్స్ ఆయా స్కూల్స్ కి పుస్తకాలు తీసుకొని వెళ్తున్నప్పుడు కేవి పాల్, తెరిసా పాల్, ఏషియా బుక్ హౌస్ అనే దానికి మాకు ప్రతినిధులుగా వాళ్ళు అక్కడ వెళ్తారు. Same way wherever I go they should see Jesus through me. అలాగా నేను ఎక్కడ వెళ్ళినప్పుడు కూడా నా ద్వారా, నాలో నుండి ప్రజలు క్రీస్తు ప్రభువును చూడాలి. And that's what God is telling you today. అదే ఈ రోజు ప్రభు నీతో మాట్లాడుతున్నారు. How many of you want to do that? ఎంతమంది అలాంటి కార్యం చేయడానికి ఇష్టపడతారు? Lord, make me an ambassador for you. ప్రభువా, నీ కొరకు ఒక రాయబారిగా నన్ను మార్చండి అని అడిగారు. You see with my eyes, Lord. నా కళ్ళతో మీరు చూడండి You ప్రభువా. hear with my ears, నా Lord. చెవులతో మీరు చూడండి You ప్రభువా. speak with my వినండి. mouth, Lord. నా నోటితో మీరు మాట్లాడండి. You work with my hands, నా Lord. చేతులతో మీరు పని You చేయండి. walk with my feet, నా Lord. పాదములతో మీరు నడవండి. See, Jesus, you are a
power station from head to toe. వింటున్నారు, గమనించండి ప్రియులారా, మీరు తల నుండి అరికాలి వరకు కూడా ఒక పవర్ స్టేషన్, ఒక శక్తి కేంద్రం వంటి వారే. So like that, let us surrender our lives. కనుక ఇలాంటి దృక్పథంతో, ఇలాంటి మనస్సుతో మనం ప్రభు సన్నిధికి వద్దాం. If you can kneel down wherever you are. ఒకవేళ మీరున్న స్థలంలో ఒకవేళ మోకరించగలిగితే మోకరించండి. Otherwise just bow down, just close your eyes. లేకపోతే ఉన్న స్థలంలో తల వంచి మరి ప్రభు సన్నిధిలో మనల్ని మనం If అప్పగించుకుందాం. you are driving, don't close your eyes. ఒకవేళ డ్రైవింగ్ చేసేవాళ్ళు మరి నెమ్మదిగా ఏకీభవించండి. So according to your wisdom you can pray. మరి మీ జ్ఞానాన్ని బట్టి మీరు ప్రార్థన చేయండి. You say, Lord, use me as your vessel, Lord. ప్రభువా మీ పాత్రగా నన్ను వాడుకో ప్రభు అని అడిగాడు. Use me as your mouthpiece, మీ Lord. నోటి బూరగా నన్ను వాడుకో ప్రభు అని అడిగాడు. Jesus, I am your eyes, Lord. యేసయ్యా నేను నీ కన్నులుగా ఉందును I గాక. am your ears, ప్రభువా Lord. నేను నీ చెవులుగా ఉందును I గాక. am your mouth, ప్రభువా Lord. నేను నీ నోరుగా ఉందును I గాక. am your hands, Lord. నేను నీ చేతులుగా ఉందును I గాక. am your feet, నేను Lord. నీ పాదములుగా ఉందును You గాక. love others with my heart, ప్రభువా Lord. నా హృదయంతో మీరు ఇతరులను ప్రేమించండి. In Jesus' name. యేసు నామములో. Hallelujah. Hallelujah. Everybody just surrender. I'm going to pray for you. అందరూ కూడా మనల్ని మనం ప్రభుకు అప్పగించుకుందాం. మీ కొరకు నేను ప్రార్థన చేయబోతున్నాను. Heavenly Father, we thank you for the word coming from your mouth, Lord. పరలోకము తండ్రి, మీ నోటిలో నుంచి వచ్చిన నీ వాక్కు కొరకు వందనాలు. You have taught us that we are like an eagle. మేము పక్షిరాజు వంటి వారమని But we మాట్లాడుతున్నాము. should have that standard, Lord. ప్రభు ఆ స్థానాన్ని లేక ఆ స్టాండర్డ్ మేము నిలుపుకోవటకు Give సహాయం చేయండి. everybody high thinking, Lord. ప్రతి ఒక్కరికి ఉన్నతమైన ఆలోచన Give విధానం everybody the heart of Jesus, mind of Jesus. యేసయ్య మనస్సు క్రీస్తు ప్రభు యొక్క హృదయం దయచేయమని Let them అడుగుతున్నాను. be the light of the world, Lord. లోకానికి వెలుగుగా Let ఉండుటకు them be సహాయం the చేయండి. salt of the earth, Lord. ప్రభు లోకానికి ఉప్పుగా మేము ఉంటకు Let them సహాయం be a చేయండి. written epistle people are reading. Let them remember, Lord. ప్రభు మేము రాయబడిన పత్రికల వల్ల ఉండి ఇతరులు మా జీవితాలని చదువుటట్టుగా ఉండుటకు సహాయం We చేయండి. are not designed to the earth, Lord, but our focus should be heaven. ప్రభు మేము భూలోకంలో ఉన్నప్పటికీ కూడా భూ సంబంధమైన వారము కామని మా దృష్టి అంతా కూడా పరలోకములోనే ఉండాలని మీరు మాట్లాడుతూ I ఉన్నారు. pray for people who are sick, Lord. ప్రభు రోగముతో ఉన్న వారి కొరకు ప్రార్థన Make చేస్తున్నాం. them healthy, O God. వారికి మంచి ఆరోగ్యం దయచేయండి. Touch and heal, ప్రతి Lord. ఒక్కరిని ముట్టి The స్వస్థపరచండి. power of word, the power of the name of Jesus. వాక్యములోని శక్తి, యేసు నామములోని శక్తి వారిలో Touch పనిచేయండి. every part of the body. ప్రతి శరీర అవయవాన్ని తాకండి ప్రభు. Those who are financially need, Lord. ప్రభు అవసరతలో ఉన్న వారి కొరకు ప్రార్థన I చేస్తున్నాం. pray that financial difficulty will be changed. ప్రభు ఆర్థిక సంబంధమైన పరిస్థితులు వారికి మార్చబడునుగా. Debts will be cleared, వారి Lord. అప్పులు తొలగించబడునుగా. They should not borrow, but they should lend to the nation, వాళ్ళు Lord. అప్పు తీసుకునే వారుగా ఉండకుండా అప్పిచ్చువారుగా వారిని దేశంలో ఉంచండి ప్రభు. Bless your people, Lord, నీ ప్రజలను with ఆశీర్వదించండి. knowledge and wisdom, మంచి understanding, O జ్ఞానము God. చేత తెలివి చేత వారిని నింపి బలపరచండి. Thank you for answering the మా prayers. ప్రార్థనలకు జవాబిస్తున్నందుకు వందనాలు. Thank you that we are going to hear many testimonies, Lord. అనేకమైన సాక్ష్యాలు మేము వినబోతున్నాం గనుక వందనాలు. Thank you for this media ministry, ఈ Lord. మీడియా పరిచర్య కొరకు మీకు వందనాలు. Thank you for the TV and radios and online and YouTube and everything, Lord. టీవీ, రేడియో, యూట్యూబ్ ఇంకా ఆన్లైన్ పరిచర్యలు అన్నిటి కొరకు మీకు Let వందనాలు. your word spread all over the world, O God. ప్రపంచ వ్యాప్తంగా నీ వాక్కు ప్రజలకు వినిపించబడి అది వ్యాప్తి చెందునుగా. Thank you for the literature, the books I have written, Lord. ప్రభా మీరు నాకు ఇచ్చిన ఆధ్యాత్మికమైన పుస్తకాలన్నిటి కొరకు Let వందనాలు. all these books people buy and let them be blessed reading them, Lord. ప్రభా ఈ పుస్తకాలన్నీ కూడా ప్రజలు తీసుకొని వారు చదివి దీవించబడటకు సహాయం చేయి. Thank you, Lord. We give you all glory and honor. ప్రభా సమస్తమైన మహిమ ఘనత ప్రభావాలు మీకు In ఆరోపిస్తున్నాను. Jesus' name we pray. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. ఆమేన్. May God bless you. దేవుడు మిమ్మల్ని దీవించునుగా. Message is continued. See you next time, next channel. ఈ సందేశం కొనసాగించబడుతుంది. వచ్చే వారం ఇదే సమయంలో ఇదే ఛానల్ మళ్ళీ కలుసుకుందాం. Amen. ఆమేన్. నీ సన్నిధిలో సంతోషము, నీ సన్నిధిలో సమాధానము, నలిగి ఉన్న వారిని బలపరచును, చెరలో ఉన్న వారికి స్వాతంత్రము. Sing that name. యేసయ్యా 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 నీ సన్నిధి, నీ సన్నిధిలో సంతోషము, నీ సన్నిధిలో
యేసయ్యా 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 నీలోనే నేనుంటాను నీలోనే జీవిస్తాను విడువను ఎడబాయను మరువగా ప్రేమిస్తాను నీలోనే నేనుంటాను నీలోనే జీవిస్తాను విడువను ఎడబాయను మరువగా ప్రేమిస్తాను ఓ Sing, Yesaya, 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 Yesaya. Can we sing it one more time? All our hands lifted. Yesaya, Yesaya, we bless your name. Yesaya, Yesaya, we seek your face. Yesaya, Yesaya. Yesaya, 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 Yesaya. Introducing India's first 4D Bible-themed park, the Goshen Theme Park, a captivating and immersive journey through the life of Moses. Our expertly curated rooms present a vivid portrayal of his story. Every room serves as a reminder that you are loved, chosen, protected, and called. But that's not all. Take a stroll through our bird park, bring your little ones to the children's play area, or hop on an ATV ride. Don't miss out on this unforgettable and transformative experience. The Goshen Theme Park awaits you. ప్రతిదినం దేవుడు మీ జీవితంలో చేసే నూతన క్రియలతో నింపబడిన అద్భుతమైన ఆధ్యాత్మికమైన ధ్యానమాలిక అనుదిన వాగ్దానాలు ఎవ్రీడే ప్రామిసెస్. మీ ప్రార్థనా జీవితాన్ని పటిష్టపరిచి పరలోకమందున్న తండ్రితో సన్నిహిత సంబంధాన్ని పెంచడానికి కొరకు ప్రభు నేర్పిన ప్రార్థన లోతైన ఆత్మీయ సత్యాలను తెలియజేసే అద్భుతమైన పుస్తకం పరలోకమందున్న మా తండ్రి, అవర్ ఫాదర్ ఇన్ హెవెన్. ప్రార్థన అంటే ఏమిటి, ఎలా చేయాలి, ప్రార్థనను గురించిన అనేక విషయాలు తెలియజేస్తూ ఎబ్బేజు ప్రార్థన వివరణతో కూడిన పుస్తకం ఎబ్బేజు ప్రార్థన, జాబేజ్ ప్రేయర్. ప్రతి క్రైస్తవ స్త్రీ ప్రభు కొరకు ఒక చరిత్ర సృష్టించే స్త్రీగా ఉండాలని సవాలు చేస్తూ అనేక మంది బైబిల్ స్త్రీలను గూర్చి వ్రాసి ఒక సాధారణమైన స్త్రీగా ఉన్న తెరిసా పాల్ ప్రభు కొరకు ప్రకాశిస్తే చరిత్రను సృష్టించగలిగితే ప్రతి క్రైస్తవ స్త్రీ ఒక చరిత్ర సృష్టించగలదని సవాలుతో వ్రాయబడిన పుస్తకం చరిత్ర సృష్టించిన స్త్రీలు, ద విమెన్ హూ మేడ్ హిస్టరీ. బైబిల్లోని ప్రాముఖ్యమైన భాగాలు కొన్ని క్రోడీకరించి క్రైస్తవేతరులైన స్నేహితులకు అర్థమయ్యేలా రూపొందించిన మినీ బైబిల్ లాంటిదే శాశ్వత సత్యం, ది అల్టిమేట్ ట్రూత్. అనేక మంది ప్రపంచంలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలన్నీ యుగాంతానికి సూచనలు కనబడుతున్నాయి. పరిశుద్ధాత్మ ద్వారా బలమైన ప్రేరణతో దానియేలు గ్రంథం, ప్రకటన గ్రంథములోని ముఖ్యమైన భాగాలన్నిటినీ సమన్వయపరుస్తూ సార్వత్రిక సంఘాన్ని క్రీస్తు రెండవ రాకడ కొరకు సిద్ధపరిచే పుస్తకం. యేసు త్వరలో వచ్చుచున్నాడు, నీవు సిద్ధమా? జీసస్ ఇస్ కమింగ్ సూన్, ఆర్ యు రెడీ? రక్షించబడిన ప్రతి ఒక్కరూ క్రీస్తులో నూతన సృష్టిగా మార్చబడాలని మన శరీర అవయవాల అద్భుత సృష్టిని గూర్చిన అధ్యయనం చేసి వాటన్నిటిని గురించి వివరిస్తూ దేవుడిచ్చిన అవయవాలను దేవుని కొరకు ఎలా వాడాలో ఉపదేశిస్తూ వ్రాసిన విశేషమైన పుస్తకాలు క్రీస్తునందు నూతన సృష్టి మొదటి భాగం, రెండవ భాగం, ద న్యూ క్రియేషన్ ఇన్ క్రైస్ట్ పార్ట్ 1, పార్ట్ 2. 2007వ సంవత్సరంలో దేవుని యొద్ద నుంచి పొందుకున్న వినూత్నమైన దర్శనం జాతీయ స్త్రీల ఉద్యమం, నేషనల్ విమెన్స్ మూవ్మెంట్ దర్శనం గురించిన వివరణ తెలియజేస్తూ సార్వత్రిక సంఘ విస్తరణ కొరకు ఏ విధంగా ఈ పరిచర్యలు ఉపయోగపడతాయో తెలియజేసే పుస్తకం సంఘమా లెమ్ము, చర్చ్ అరైజ్.
క్రైస్తవ సంఘములోని యవనస్తులు సంఘానికి సమాజానికి ప్రయోజకులుగా మార్చుట కొరకు ప్రార్థించే సైన్యంగాను, స్తుతించే సైన్యంగాను, ప్రకటించే సైన్యంగాను సిద్ధపరచుటకు వ్రాయబడిన అద్భుతమైన పుస్తకం యువత లెమ్ము, యూత్ అరైజ్. భారతదేశం క్రీస్తు రక్తంచే కడగబడుటకు గురించిన దర్శనం పొందిన డాక్టర్ తెరిసా పాల్ గారు ప్రభు అయిన యేసు శరీరంలోని ప్రవహించే 5 రక్తపు నదులను గురించిన శక్తివంతమైన పుస్తకం యేసు రక్తములోని శక్తి, పవర్ ఇన్ ద బ్లడ్. అంత్య దినములలో సంఘానికి పరిశుద్ధాత్మలోని శక్తి యొక్క అత్యవసరతను బోధించే అద్భుతమైన ఆత్మోపదేశం, ఆత్మలోని శక్తి, పవర్ ఇన్ ద స్పిరిట్. ప్రపంచ చరిత్రలో కని విని ఎరగనటువంటి విపత్కర ఉపద్రవ సమయంలో, కరోనా కాలంలో, లాక్డౌన్లో జరిగిన విషయాలన్నిటినీ బైబిల్తో అనుసంధాన పరుస్తూ విపత్కర పరిస్థితులకు పరిష్కారం చూపించే వినూత్నమైన పుస్తకం కరోనా వర్సెస్ దేవుని వాక్యం, కరోనా వర్సెస్ గాడ్స్ వర్డ్. ఇంకా మీకో శుభవార్త అనే స్వార్థ పుస్తకం, గుడ్ న్యూస్ ఫర్ యూ. నా అమెరికా ప్రయాణం, మై ట్రిప్ టు అమెరికా. అన్ని సంఘాల్లో పాడుకోదగిన క్రైస్తవ భక్తి గీతాల పుస్తకం స్తోత్రార్పణ. ఈ పుస్తకాలన్నీ క్రైస్తవ పుస్తకశాలల్లో మీకు లభిస్తాయి. వీటి గురించిన వివరాలు తెలుసుకోవడానికి కొరకు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9948704080. ఈ పుస్తకాలన్నీ చదవండి, ఆధ్యాత్మికమైన మేలు పొందండి. కరోనా కాలంలో ఇంకా మిగతా సమయాల్లో దేశంలో, ప్రపంచంలో అనేక మంది అనేక విషయాల్ని కోల్పోయారు. కోల్పోయిన వాటన్నిటిని కూడా దేవుడు ఏ విధంగా మళ్ళీ పునరుద్ధరిస్తాడో అన్న విషయాన్ని తెలియజేస్తూ పునరుద్ధరణ పార్ట్ 1 దేవుడు మనకు అనుగ్రహించే వాటన్నిటిని కూడా, దేవుడు కోల్పోయిన వాటన్నిటిని కూడా తిరిగి మనకు అనుగ్రహిస్తాడని తెలియజేసే ఈ అద్భుతమైన పుస్తకం పునరుద్ధరణ, రెస్టోరేషన్ పార్ట్ 1. అదేవిధంగా యెహోవా కొరకు ఎదురు చూస్తూ నూతన బలం పొందుకొని పక్షిరాజు వలె పైకి ఏ విధంగా ఎగరాలి అన్న విషయాన్ని పక్షిరాజు జీవితంలోని అద్భుతమైన పాఠాలు నేర్పిస్తూ ఒక విశ్వాసి జీవితంలో ఏ విధంగా మనం నూతన బలం పొందుకొని పక్షిరాజు వలె పైకి ఎగరాలో అన్న విషయాన్ని అద్భుతంగా బోధించే ఉపదేశం పక్షిరాజు వలె పైకెగురు, సోర్ లైక్ ఈగల్. ఈ పుస్తకాలు మీకు అందుబాటులో ఉన్నాయి, తప్పనిసరిగా పొందుకోనండి. దేవుని ఆశీర్వాదాలు పొందుకోనండి. లార్డ్, ఇంతవరకు మీరు వినిన సందేశాల ద్వారా మీరు దీవించబడ్డారని మేము నమ్ముతున్నాము. మేమెంతో దేవుడిని స్తుతిస్తున్నాము. మీరు పొందుకున్న మేలులు మాతో పంచండి. ఇంకా వివరాల కోసము మీరు యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయొచ్చు, డాక్టర్ ట్రీసా పాల్ గారి యూట్యూబ్ ఛానల్. అండ్ ట్విట్టర్ అండ్ ఫేస్బుక్ కూడా మీరు ఫాలో చేయొచ్చు. మీరు పొందిన మేలులు మాతో పంచుకోనండి. అండ్ వివరాల కోసం తెరిసా పాల్ గారి యొక్క యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయొచ్చు. ఇంకా రాబోయే మెసేజెస్ కూడా మీరు వినొచ్చు. అండ్ ట్విట్టర్, ఫేస్బుక్ కూడా మీరు ఫాలో చేయండి. మీ ప్రార్థన అవసరాల కొరకు 9989124381 మరియు 9248539701 మరియు 9704677579. బుక్స్ కొరకు 9948704080 మరియు 9848122207. వాట్సాప్ కొరకు 9440471380. మా ఆఫీస్ నంబర్స్ 8185954891 మరియు 7842237008. దేవుడు మిమ్మల్ని దీవించిన